తిరుమల కొండపై ఉన్న ప్రదేశాలన్నీ చూసుకున్నాక కరెక్ట్గా లంచ్ టైంకి మేము వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్కి వచ్చాము. ఇక్కడ ఒక్కోసారి లక్షల్లో భక్తులకి అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా 2:30 అవుతుంది. ఇప్పుడు అన్నదానానికి వెళ్ళి తిని ఆ తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్. बोलो कैसा है किमी, कैसा है? देखो सब लोग गए पीछे. బయటకు వచ్చాము. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు కిమ్మి గుండు ప్రోగ్రామ్ అది లైన్ బయటకు వస్తుంది. లైన్ కాకపోతే ఇప్పుడు డ్రిజల్ స్టార్ట్ అయింది లైట్గా. ఇప్పుడు మాట్లాడుతుంటే ఇది వస్తుంది అవుతుంది వస్తుంది అవుతుంది. హోటల్ అవి ఉన్నాయి. ఒకవేళ మీకు లోపలికి వెళ్ళి తినొద్దు ఇంకేదైనా తినాలంటే ఇట్లా చాలానే స్టోర్స్ ఉన్నాయి. అనుకోకుండా మేము చెప్పులు ఎక్కడైతే వదిలామో అక్కడికి వచ్చాము. మేము గుండు ఎక్కడ కొట్టియాలని ఎతుకుతూ సో ఇప్పుడు ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి చెప్పులు వేసుకొని తిరుక్కుంటూ ఎతుక్కోవాలి. ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎంత క్యూట్ ఉంది. సుందర్ డ్రెస్ కూడా బాగుంది కదా. కిమ్మిలో డ్రెస్ కూడా బాగుంది కదా. కిమ్మి డ్రెస్కి ఒక లైక్ చెప్పు. కిమ్మికి ఒక డ్రెస్కి ఒక లైక్. నందకం అని చెప్పేసి ఒకటి గెస్ట్ హౌస్ ఉంది. ఆ నందకం గెస్ట్ హౌస్లోనే కిమ్మికి చేయించాం. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇట్లా కళ్యాణ కట్ట అంటారు వాటిని. మీకు కావాలంటే మీరు మెయిన్ వరాహస్వామి టెంపుల్ దగ్గర కూడా చేయించవచ్చు. అది పెద్దది. ఇది నందకం దగ్గర ఉన్నది చిన్నది. మేము ఎగ్జాక్ట్లీ ఎలా అయితే అనుకున్నామో ప్లాన్ ఇప్పటికైతే అలానే జరుగుతుంది. లైక్ 5 కల్లా మాది రెడీ అయిపోయి మేము 6 కల్లా లైన్లో నిలబడదాం అనుకున్నాం. నవ్ ఇట్స్ 4:30. సో ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యేసరికి అదే టైం అవుద్ది. హోప్ఫుల్లీ 6 కల్లా లైన్కి వెళ్ళిపోతాం. తిరిగి మళ్ళీ మేము ఇందాక అన్నదానం జరిగింది కదా అక్కడికే వచ్చినాం. इसका मतलब कि लोग पूरे यहीं पे चप्पल छोड़ते हैं. दैट इज अ लॉजिक. कौन छोड़ रहे चप्पल यहीं पे? तो क्या करूं फिर? 2 लोग यहाँ पे निकाल दिए थे. तुम पहन के आओ. మాకు తెలియక ఇందాక నుంచి తిరిగిన ప్లేసెస్ తిరుగుతా ఉన్నాం. ये सब कैसे भूल गए जी? हम कैसे नहीं देखे सब देख के. हम यहीं से आके उधर लेफ्ट है ना ये देखो खाने का. ఇక్కడ 2 సార్లు ఒకసారి ఫుడ్ కోసం ఇంకోసారి ఇందాక చెప్పుల కోసం తిరిగినాం. కానీ మెయిన్ ఎక్కడికైతే గుండు చేపియాలో అది ఇక్కడే ఉంది వెనక. మేమేమో అడంతా ఎక్కడెక్కడో తిరిగాం. ఇది శ్రీ వరాహస్వామి వారి ఇది వరాహస్వామి టెంపుల్. ఇప్పటికైతే ముందు పుష్కరిణికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని ఆ తర్వాత
डम डम डब्बा इधर వెయిట్ करेंगे చాలా వెయిట్ కన్ఫ్యూజన్ వల్ల మొత్తం తిరిగి 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 యాక్చువల్లీ ఇక్కడ శ్రీ వరాహస్వామి టెంపుల్ వెనకాలనే కళ్యాణ కట్ట ఉంది, అంటే గుండు చేపించేది. అది నాకు తెలుసు, కానీ వరాహస్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడగడం మానేసి నేను గుండె ఎక్కడ కొట్టియాలి అని చెప్పి అడుగుతూ ఉంటే జనాలు, మేము ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చాం వరాహస్వామి టెంపుల్ కోనేరు దాకా వచ్చి అక్కడ నుంచి జస్ట్ ఇట్లా తిరిగితే, వెళ్ళడం కూడా కాదు, జస్ట్ ఇట్లా తిరిగితే కోనేరు కనిపించేది. నేను అటు సైడ్ తిరగకుండా అందరినీ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళని అందరినీ అడుక్కుంటూ వెళ్ళి మొత్తం తిరిగి 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 ఇప్పుడు బయట ఎక్కడో గుండు కొడితే అక్కడ వేయించుకొని వచ్చినాం. ఒక గెస్ట్ హౌస్ దగ్గర గుండు కొట్టించుకొని వచ్చినాం. ఆబ్వియస్లీ అక్కడ కూడా టీటీడీ వాళ్ళదే, బట్ ఇక్కడైతే మెయిన్ టెంపుల్కి దగ్గర అన్నట్టు అంతే. సో పర్లేదు. ఇప్పుడు మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక 1 కిలోమీటర్ మొత్తం తిరిగి రౌండ్ సేమ్ ఇందాక అన్నప్రసాదం ఎక్కడైందో అక్కడే, దాని పక్కనే దానికి కొంచెం ముందు వస్తే వరాహస్వామి టెంపుల్ కోనేరు ఇవన్నీ ఉన్నాయి. మేము ఫస్ట్ అన్నదానం కోసం వచ్చాము, అక్కడ నుంచి మళ్ళీ ఉల్టా తిరిగి అటు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు గుండు కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి రౌండ్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు గుండు తర్వాత మళ్ళీ వరాహస్వామి కోసం కూడా మళ్ళీ అటు నుంచి అటు రాలేదు. ఈ టైమ్స్ తిరిగి తిరిగి అక్కడక్కడే మంచి కార్డియో అయిపోయింది. కిమ్మి ఎట్లా కనిపిస్తుంది? సుందర్ కదా, సుందర్. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్, ఆ బట్టలు ఎవరియో మాకు తెలియదు, వేసేసారు అందరు ఇక్కడ. ప్లీజ్ కిమ్మి గుండు కొట్టించుకుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు శ్వేత వెళ్ళింది స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, ఆమె రాగానే నేను వెళ్తా. ఇంకా దెన్ డైరెక్ట్ లైన్లోకి వెళ్ళిపోవడమే. ఈరోజు పొద్దున్న నుంచి లైన్లో వెళ్ళి, సరే గోవిందా, ఈరోజు పొద్దున్న నుంచి నాలాగా ఎవరన్నా కన్ఫ్యూజ్ అయితే కొంచెం కొత్తగా వస్తే ఏం లేదు, అన్నప్రసాదము ఇక్కడే వెంగమాంబ అన్నప్రసాదం. దాని నుంచి కొంచెం ముందుకు లోపల రాగానే మీకు డైరెక్ట్ శ్రీవారి టెంపుల్. దాని నుంచి శ్రీవారి టెంపుల్కి వెళ్ళే ముందే రైట్ సైడ్లోనే మీకు వరాహస్వామి టెంపుల్. సో అన్నీ ఇక్కడిక్కడే ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి, మీరే వెతుక్కుంటే బెస్ట్. నేను వాళ్ళని వీళ్ళని అడిగినందుకు నన్ను చాలామంది కన్ఫ్యూజ్ చేశారు. ఎవరెవరో వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని తిప్పి, సో బేసికలీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో తెలిసిన వాళ్ళు అడగండి బెటర్. నేను యాక్చువల్లీ గుండు కొట్టించుకోవాలని నాకు కూడా ఉంది, కానీ నాది ఎల్లుండి రిటర్న్ రాగానే నాది షూట్ ఉందన్నమాట. సో షూట్ మిస్ చేసుకోలేను. అండ్ నా ప్రొఫెషన్లో నేను గుండు నా చేతిలో లేదు, నాకు ఇష్టం ఉండి చేయించుకోవాలన్నా కానీ నేను చేయించుకోలేను. మేబీ నెక్స్ట్ టైం వస్తే మొక్కుకొని వస్తా, ఇంకా ఖచ్చితంగా చేయించుకుంటా. కానీ ఈసారికి అయితే యాక్టర్ని కదా, కొంచెం ఇంకా పేరు రాలేదు కాబట్టి కొంచెం ఇది చేయాల్సిందే. నేను, శ్వేత, కిమ్మి అందరం రెడీ. ఇప్పుడు జస్ట్ వెళ్ళి ముందైతే వరాహస్వామి టెంపుల్, ఆ తర్వాత ఇంకా లైన్లో వెళ్ళడమే. 5:20. సో అదే 6:30 కల్లా లైన్లోకి వెళ్ళిపోదామని ప్లాన్. సో దట్ దర్శనం తొందరగా అయిపోతే, మేము కిందికి వెళ్ళాలి కాబట్టి మెయిన్ అది అనమాట, ఇక్కడిక్కడ కాదు మాది. సో దర్శనం అయిపోతే తొందరగా కిందికి వెళ్ళేసి తిన్నంత వరకు రికార్డ్ చేస్తా. క్లౌడ్ మొత్తం పోయింది, దట్స్ అ గుడ్ సైన్. देखे हाँ आ जाओ. మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ ఇదే మొత్తం బ్యాగేజ్ ఇచ్చే దగ్గర మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇప్పుడు అనవసరంగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాం. క్యావా సైడ్ ఆటో పాపం నా వల్ల కిమ్మి ఫుల్ ఫీల్ అయిపోతుంది, ఎందుకంటే బాగా నడిపించేస్తున్నాం కదా. నిజంగానే చాలా తిరుగుతున్నాము ఇక్కడనే తెలియకుండా. ఇంకోటి గేట్లన్నీ ఒక దగ్గర ఓపెన్, ఇంకో దగ్గర ఇది చేస్తున్నారు వీళ్ళు. కన్ఫ్యూజన్ చాలానే ఉంది నాకైతే, నా వల్ల వీళ్ళకి కూడా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఊరేగింపు ఏదో స్టార్ట్ అవుతున్నట్టుంది, సో దానివల్ల ఇక్కడ బ్లాక్ చేసేసారు గేట్ అంతా. సో మళ్ళీ వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అనవసరంగా అక్కడ నుంచి ఇటు వచ్చాం కానీ టైం వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఇంకా అటు నుంచి అంటే ATC సర్కిల్. మేము వరాహస్వామి దర్శనానికి అని వెళ్తుంటే మాకు ఎదురుగా ఇలా వరాహమే కనిపించింది. సో వీ థాట్ ఇట్స్ ఎ గుడ్ సైన్. సో షేర్ చేస్తా ఉన్నాను. వరాహమూర్తి కూడా ఇదే అవతారం కాబట్టి కొంచెం దండం పెట్టుకున్నాను.
వరాహస్వామి దర్శనానికని మేము లైన్లో నిలబడగానే మాకు లక్కీగా ఇలా స్వామివారి ఊరేగింపు ఎదురైంది. సో చాలామంది ఇట్లా పక్కకి వెళ్ళిపోగానే మేము ఎదురుగా వెళ్ళిపోయాం. మాకు దర్శనం చాలా దగ్గరగా జరిగింది. మీరు కూడా చూడండి. దర్శనం అయిపోయింది వరాహస్వామిది, చాలా బాగా జరిగింది. అండ్ లక్కీలీ మేము లైన్లో ఉన్నప్పుడే ఊరేగింపు కూడా జరిగింది. సో యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఊరేగింపు చూడడానికి అని నిలబడ్డారు ఇప్పటిదాకా. సో మేము ఇట్లా లైన్లోకి వెళ్ళాము. బయట నుంచి చూడడానికి లైన్ పెద్దగా కనిపిస్తుంది కానీ యాక్చువల్ లైన్ లేదు. లోపల 2 minutesలో వెళ్ళిపోయి మంచిగా దర్శనం చేసుకొని వచ్చినాం. ఇప్పుడు మా క్యూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఏటీసీ సర్కిల్ అని అక్కడికి వెళ్ళాలి. చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారో వైట్ డ్రెస్ వేసుకొని ఆరెంజ్ స్కార్ఫ్ లేదంటే ఆరెంజ్ చీరలు కట్టుకున్న వాళ్ళని మాత్రం అస్సలు అడగండి, వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ చేస్తున్నారు మొత్తానికే. కిమ్మి నేను నడిపిస్తున్నా అని చెప్పి బాగా కోపంగా ఉంది, బట్ నడుస్తుంది అయినా కానీ. చలో, క్లౌడ్ బాగుంది, మంచిగా విజువల్ ఉంది. మాడవీధులు అంటారు వీటిని. సో మాడవీధుల్లో తిరుగుతూ ఉన్నాం. ఇప్పటిదాకా ఊరేగింపు ఇక్కడే జరిగింది, మొత్తం ఇక్కడే. లోపల నుంచి వెళ్తూ ఉన్నాం, బయట నుంచి కాకుండా మెయిన్ గేట్ నుంచి కాకుండా. క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మాకు చూస్తుంటే వెనక చూడండి, నార్మల్గా సీజన్ అయితే అస్సలు ఇంత ఖాళీ ఉండేది కాదు. జస్ట్ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది, ఇక్కడిక్కడే తిరిగి. సో అదొక్కటి. ఇక్కడ లడ్డు కౌంటర్, ఇక్కడ సర్వదర్శనం అని ఉంది కానీ ఎక్కడికి మేము వెళ్ళాలి అక్కడ అది మాత్రం రాసలేదు. ఇదే ఎంత ఖాళీ ఉంది చూడండి, అసలు లైనే లేదు. అయినా కానీ 2 గంటలు మినిమం కూర్చోబెడతారంట లోపల. చూడాలి, ఎందుకంటే మాతోటి పొద్దున ఎవరైతే క్యాబ్లో వచ్చారో ఆ టూర్ ప్లేసెస్కి వాళ్ళు అదే చెప్పారనమాట. అసలు జనాలు ఏం కనిపించట్లేదు, అయినా కానీ 2 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. ఒకవేళ ఎవరైనా మర్చిపోతే రీఎంట్రీ యాక్సెస్ కార్డ్, ఇది విఐపి ఎంట్రీది అంట. ఫైనల్లీ ఏదో సౌండ్ అయితే వినిపిస్తుంది, గోవిందా అని. అది మా క్యూవా లేకపోతే వేరే వాళ్ళదో తెలీదు. అన్నీ ఇవి ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఏటీసీ సర్కిల్ అని చెప్పి రాయలేదు, అది ప్రాబ్లం. 6 కల్లా లోపలికి వెళ్దాం అనుకున్నా, ఇట్స్ ఆల్రెడీ 6:15. సో అదొక్కటి. బట్ మాది ఎంట్రీ టైం 8 o'clock. చూడాలి ఎంతసేపు పడుతుందో లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి. గోవిందా అని కన్ఫ్యూజన్ చాలా ఉంది. చాలా మంది, మేము ఒక్కలేం కాదు, మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫైనల్లీ లైన్లోకి అయితే వచ్చేసినాం. మొత్తం తిరిగి ఆల్మోస్ట్ 3.5-4 kilometers తిరిగినట్టున్నాం మేము, బ్యాగ్ వేసుకొని కిమ్మిని వేసుకొని. ఇక్కడే చాలా కిమ్మి బ్యాగ్ లేదు, ఓన్లీ నాది మమ్మీది ఉంది కదా. ఈ వెనక కనిపిస్తున్న గేట్ దగ్గరకు వచ్చాము కానీ వాళ్ళు అక్కడ ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకొక 1/2 kilometer ముందుకెళ్ళి తిరిగి వచ్చేస్తే అప్పుడు సేమ్ ఇదే లైన్కి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ డిపాజిట్ చేయాలి, ఇక్కడ ఫోన్స్ ఇవి డిపాజిట్ చేయాలి. ఇక్కడ దర్శనం బాగా జరిగింది నాదైతే. మాది 8 o'clock దర్శనం టైమింగ్. టోకెన్ ప్రకారం మేము లైన్లోకి వెళ్ళింది 6:30 అట్లా. దర్శనం ఎగ్జాక్ట్లీ 9 o'clock అట్లా అయిపోయింది. 9:15 కల్లా బయటకు వచ్చాం. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఇప్పుడే బ్యాగ్స్ ఫోన్ తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే కిందికి వెళ్ళాలి. ఇట్స్ ఆల్రెడీ 10, 11 తర్వాత ఇక్కడ నాకు తెలిసి బస్సెస్ ఉండవు. సో శ్వేతని కిమ్మిని తీసుకొని ఇప్పుడు బస్సు కోసం ఎత్తుకుంటూ ఉండాలి, ఎక్కడ బస్సు అని చెప్పి. దర్శనం బాగా జరిగింది, అది ఇంపార్టెంట్.
ఇప్పుడు కిమ్మిని శ్వేతని ఎక్కడైతే మేము అక్కడ దీపాలు చూపించామో అక్కడ వదిలేసి సో చెప్పుల కోసం ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకొని ఇంత దూరం నడవాలంటే కష్టం కదా. సో చెప్పులు తీసుకొని నేను ఇంకా చేతిలో పట్టుకొని వెళ్ళిపోతా. ఈ ఏరియాలో చెప్పులతో నడవద్దు స్వామివారి ఆడవీధుల్లో. సో అందుకని ఇప్పుడు బస్సు గురించి చాలా టెన్షన్. బస్సు మళ్ళీ అక్కడిక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చెప్పులు ఉన్నాయో కూడా డౌటే. ఆహా కిమ్మి 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 చెప్పులు లేపేశారు. పోయి కిమ్మి చెప్పులే లేపేశారు. చిల్లరగా నాది శ్వేతది అక్కడ ఉన్నాయి కిమ్మిలో. ఇది శ్వేతది, ఇది నాది. కిమ్మివి గాన్. అమ్మా గాన్. ఇప్పుడు ఇవే తీసుకొని వెళ్ళాలి. మీరు అనుకోవచ్చు అక్కడ చెప్పులు పెట్టే స్టాండ్ ఉంది కదా టీటీడీ వాళ్ళది, అక్కడ పెట్టవచ్చు కదా అని. మీకు అందించిన వీడియో చూపిస్తున్నా. అక్కడ పెట్టినా కానీ ఎవడు చూసేటోడు లేడాడ. ఎవడికి ఏది నచ్చితే ఆడ వేసుకొని వెళ్ళిపోవడమే. మీ ఇప్పుడు ఏడుస్తుంది. ఇప్పుడు చెప్పులు ఎక్కడ దొరుకుతాయో ఎట్లాగో నేనే ఎత్తుకుంటున్నా రోజంతా. కాకపోతే చెప్పులు లేవండి. ఇంకా హోటల్ నుంచి బయటికి వెళ్ళే దగ్గర నుంచి నేనే ఎత్తుకొని ఉండాలి. సో కష్టం అది. दर्शन कैसा हुआ? अच्छा हुआ. किम्मी पूरा सो गई थी. करेक्ट भगवान जी के पास आके गोविंदा गोविंदा कर रही थी. गोविंदा गोविंदा गोविंदा. चलो जाएंगे.